కాంగ్రెస్ నేతలు చేసే దుష్ప్రచారం ప్రజలు అవమానించటమేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు ఒక్క పైసా అయినా ఇచ్చిందా? కేంద్రం నిధులు ఇస్తుందనే ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇక రోహింగ్యాల విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా దేశం కోసం బీజేపీ బరాబరు కొట్లాడుతుందని అన్నారు బండి సంజయ్. మహిళలకు ఇస్తాయి ₹4 పెన్షన్లు, 4 రూపాయలు నిరుద్యోగ వృత్తి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలు ఇవి, మా డిఏలు, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవి, 12 రైతు కూలీలకి ఇవి, ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా ఏది. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఏం బీసీ నినాదం ఇవ్వాలా? పోనీ అగ్రవర్ణర్ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపడడం వాళ్ళే వెళ్తున్నారు, ఓడిపోయే దాంట్లో రెడ్డిని నిలబడతారు. మీరు అంటున్నారు. నేను చెప్తున్నాను, మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది. ఎన్నికల కోసం కాదు. ఎన్నికలు ఉన్న ధర్మం గురించి చెప్తాం, ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాడి చేసి దెబ్బలు తిన్నాం. మేము బైన్సాలో పేద హిందువుల ఇల్లు కాలబెట్టప్పుడు ఏడవేంటి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పేదల ఇల్లు కాలబెట్టినప్పుడు ఏడవేంటి కాంగ్రెస్ వాళ్ళు. అనేక మంది యువకుల మీద పీడీ యాక్టివిటీస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏడవైంది. గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవేరు. మేము కొట్టాడుతున్నాం, నిరంతరం కొట్టాడుతున్నాం. బైన్సాప్పుడు ఎన్నికల్లో అయినా కొట్లాడినాం, అరెస్ట్ అయినాం. ఇవాళ పరిస్థితి ఏంది? మక్కాకు పోతే మీరు ఏం చేస్తున్నారు? అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇలా ఒక పేదోడు అయ్యప్ప శబరిమల పోవాలంటే పోలేని పరిస్థితి, దర్శనాలు అంటే పోలేని పరిస్థితి. లాస్ట్కి ఏం చేస్తారు? ఇవాళ వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుండే? ఇవాళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి. పోలీస్ పర్మిషన్ అంటున్నారు, ఫైర్ పర్మిషన్ అంటున్నారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు, రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు. ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు, టోపులు పెట్టుకొని నమాలు చేసేది మీరు, బిచ్చపోలు మీరా? మేమా? సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమే. అయితే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా